నమస్కారం. నమస్కారం. మొట్టమొదటిసారిగా ఈ ఐఏఎస్ అకాడమీ వారు కవి సమ్మేళనాన్ని నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. కవిత్వం అంటే మనిషిలో సృజనాత్మకతను వెలికితీసే ఒక వస్తువు. డిఫరెంట్ థింకింగ్ పునాది వేసేది కవిత్వం. అందరూ రోజుకి ఆలోచన అప్పడం కొత్తగా ఆలోచన చేసేదే కవిత్వం. సో ఆ స్టూడెంట్స్ కూడా ఉంటే ఇంకా బాగుండేదేమో. వాళ్ళకి అభినందన తెలియజేస్తూ, ఈ సంస్థ చరాచర జగత్తులో ప్రతి మనిషి కారణమైంది. ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు ఉపయోగకరమైంది. సో వీటిని నేను బేస్ చేసుకొని రాయి యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ నా కవితా శీర్షిక రాతి వ్రాత. గాఢంగా అడిగింది రాయి, రాయమని తన మీద కథనమో కావ్యమో కుదిరితే కవిత్వము. గాఢంగా అడిగింది రాయి, రాయమని తన మీద కథనమో కావ్యమో కుదిరితే కవిత్వము. దివికి భూమికి తాను దిగదొరుపు కాదేమో, దివికి భూమికి తాను దిగదొరుపు కాదేమో, భూమి గర్భం నుండి లావాల పైకొచ్చి నిశ్చలంగా చూసే నింగి వైపు. భూమి గర్భం నుండి లావాల పైకొచ్చి నిశ్చలంగా చూసే నింగి వైపు. బాల రాయి లేదు యవ్వనపు రాయర్గం, బాల రాయి లేదు యవ్వనపు రాయర్గం. 4 ఏళ్ల వయసు, ఎదగకుండ ఎత్తు, కదలకుండ చోటు, కొన్నగా పుట్టగా గుట్టు చంపలు లేని గృహ రూపు చెందే. బాల రాయి లేదు యవ్వనపు రాయర్గం, 4 ఏళ్ల వయసు, ఎదగకుండ ఎత్తు, కదలకుండ చోటు, కొండగా గుట్టగా గుట్టు చంపలు లేని గృహ రూపు చెందే. రాయి రాయి రాపిడితో అగ్గి రాజేసి, రాయి రాయి రాపిడితో అగ్గి రాజేసి, తొలినిప్పు కనకు అమ్మ నాన్న అయ్యే, తొలినిప్పు కనకు అమ్మ నాన్న అయ్యే. ఆది మానవుడికి ఆయుధం అయ్యింది, ఆకలి తీర్చింది అన్న పాత్ర అయ్యి. ఆది మానవుడికి ఆయుధం అయ్యింది, ఆకలి తీర్చింది అన్న పాత్ర అయ్యి. జీవ పరిణామ క్రమకు గీడు రాయి రాయి, ఆవిష్కరణకు ఆ రమణగా మారి. రాజసౌధం ఎక్కి రాజనీయము పొందే, శాసనాలు రాయక రాతి కాగిన మాయే. రాజకిరీటములో కలిగికు రాయి, మహారాణి మెడలో పచ్చ రాయే కదా. బండరాయి అని అందరూ అంటుంటే జక్కన్న చేతిలో శిల్పంగా మారింది, ఆకార మార్పుతో పుడికి ప్రాకారమయ్యింది. బండరాయి అని అందరూ అంటుంటే జక్కన్న చేతిలో శిల్పంగా మారింది, ఆకార మార్పుతో పుడికి ప్రాకారమయ్యింది. సింహద్వారంకి గడపగా మురిసింది, గర్భగుడిలో లింగమై వెలిసింది. సింహద్వారానికి గడపగా మురిసింది, గర్భగుడిలో లింగమై వెలిసింది. మక్కాలో సైతాన్ని తరిమింది రాయి, మక్కాలో సైతాన్ని తరిమింది రాయి, గుహరాల నుండే కదా యేసయ్య మరి రాక. సర్వమత సౌరభం రాయి, నివసించే ఇంటికి బునియాది అయ్యింది, నేలపై మెరిసింది పాలరాయి అయ్యి. ఇసుక రేణుగా మారి పైకప్పు చేరింది, జన్మంతా తోడుంది ధన్య జీవితాన్ని. కోరినా మనిషిని గుర్తు చేస్తుంది, గోరిలో పరకమై జరగని గుర్తుగా. ఒంటరితనం ఏకాంతం మీద ఒక కవిత ఉంది.